కాసేపట్లో నల్లగొండ జిల్లాలోకి మరో ప్రజా ప్రస్థానం ప్రవేశించబోతోంది. ఇప్పటికే నల్లగొండ జిల్లా మాల్ దగ్గర వేలాది మంది జనం వచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుస్తున్నారు. రమేష్, చెప్పండి, ఎప్పుడు షర్మిల నల్గొండ జిల్లాలోకి చేరుకుంటారు? కిషోర్, మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లా ముగించుకొని నల్గొండ జిల్లాలోకి షర్మిల పాదయాత్ర మరి కాసేపట్లో నల్గొండ జిల్లాలో అడుగు పెట్టబోతుంది. మరో ప్రజా ప్రస్థానం యాత్ర కోసం నల్గొండ జిల్లా ప్రజలంతా కొంతకాలం నుంచి కన్నుల పండుగ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే వేల సంఖ్యలో నల్గొండ జిల్లా నలుమూలల నుంచి కూడా చింతపల్లి మండలం, దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ వద్దకు ఇక్కడ వేచి ఉన్నారు. మరి కాసేపట్లో షర్మిల మరో ప్రజా ప్రస్థానం నల్గొండ జిల్లాలోకి అడుగు పెట్టబోతుంది. షర్మిల 11 రోజుల పాటు 5 నియోజకవర్గాల్లో దేవరకొండ, మున్గోడ్, నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గం మీదుగా సుమారుగా 150 కిలోమీటర్ల వరకు 11 రోజుల పాటు ఇక్కడ ప్రారంభమవుతుంది. మొత్తమే చూసినట్లయితే దేవరకొండ గిరిజన సంస్కృతి ఇక్కడ ఉట్టిపడుతుంది. పెద్ద ఎత్తున గిరిజన మహిళలంతా వచ్చి ఇక్కడ నృత్యాలు చేస్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి ముందుగానే మహబూబ్ నగర్ జిల్లా నుంచి పాలన చేస్తున్న తెలంగాణ ప్రాంత నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, వాళ్ళు చూసినట్లయితే నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున జనగణ స్వాగతం పలుకుతున్నారు. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉంది. తెలంగాణలో షర్మిల గారు ప్రవేశించే పంచి కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. రేపు నల్లగొండ జిల్లాలో కూడా అదే రకంగా ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. మేము అందుకే చెప్తున్నాం, ఇలా ఓట్లు సీట్ల కోసం చూస్తున్నారు కానీ వాళ్ళందరూ పప్పులుడికే పరిస్థితి లేదు. తెలంగాణలో కూడా మేము ముందు నుంచి చెప్తున్నాం, 60-70 సీట్లు సాధించుకునే దిశగా మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా రాజన్న రాజ్యం రావాలంటే, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రావాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమైతే అని తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. రేపు ఈ 10 రోజుల పాటు నల్లగొండ జిల్లా జరిగే పాదయాత్రకు ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మేము ఈ రోజు వేలాది మందితో షర్మిల గారికి నల్లగొండ జిల్లాలో మాల్ వద్ద స్వాగతం పలుకుతున్నాం. సార్, గతంలో చూసినట్లయితే రాజశేఖర డ్యాంలో ఇక్కడ ఫ్లోరైడ్ బాధితులకు మంచినీరు అందించడం కానీ అదేవిధంగా ఎన్నో పథకాలు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉంది? ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరు మీద ఈ నల్లగొండ జిల్లాకు స్వరంగ మార్గం గాని, ఉదయ సముద్రం ద్వారా ఎత్తిపోతల పథకం గాని, అదే కాకుండా నల్లగొండ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ 2వ దశ ద్వారా తుంగతుర్తి, సూర్యాపేటకు సాగునీరు, తాగునీరు ఇవ్వడంలో గాని, మరి ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అందించిన జలయజ్ఞం కార్యక్రమంలో ప్రాజెక్టులు ఉన్నాయో నిధులు కేటాయించడగా ఈరోజు పనులు వెనుకబడడం జరిగింది. అందుకే ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పెట్టిన పథకాలన్నీ ప్రజలకు గాని, రైతాంగానికి గాని చేరాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే తెలంగాణ ప్రాంతంలో కూడా ఇప్పటి వరకు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఏ రకంగా షర్మిల గారి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టినారో, నల్లగొండ జిల్లా ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ఈరోజు జలయజ్ఞం పేరు మీద ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టులను చేపట్టారు. అందుకే ఈరోజు నల్లగొండ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యాత్ర 150 కిలోమీటర్లు మాల్ నుంచి వాడపల్లి వరకు కొనసాగుతుంది. గుంటూరు జిల్లాకు వెళ్తారు. అదేవిధంగా గిరిజన నాయకులు దేవరకొండ నియోజకవర్గం సురేష్ నాయక్ గారు, చెప్పండి, వాళ్ళు చూసినట్లయితే గిరిజన నేతలంతా కూడా షర్మిల పాదయాత్రకు తరలి వస్తున్నారు. గిరిజనలో ఎలాంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ముఖ్యంగా ప్రతి గిరిజన గడప గడపకి తగిలిన విషయం అందరికీ తెలిసిందే. గిరిజనులు, ఎస్టీస్ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు. కిషోర్, మొత్తం మీద చూసినట్లయితే జిల్లాలో మరి కాసేపట్లో నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర రాబోతున్న సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. జిల్లాలో 10 రోజుల పాటు 5 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. మరి కాసేపట్లో దేవరకొండ చింతపల్లి మండలం మాల్ వద్ద షర్మిల బహిరంగ సభ ప్రారంభం కానుంది.